సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తుందంటే అండి, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోతుందండి. మనం ఎదుర్కొనే అనేక సమస్యలు, ఆర్థిక సమస్యలు, లేకుంటే ఆరోగ్య సమస్యలు, భర్త వల్ల, భార్య వల్ల, పిల్లల వల్ల, బంధువుల వల్ల, తోబుట్టువుల వల్ల, లేకుంటే ఇరుగు పొరుగు వారి వల్ల మనం ఎదుర్కొనే సమస్యల వల్ల మన శరీరము చాలా సందర్భాల్లో బలహీనమైపోతుంది. దీనివల్ల మనం ప్రార్థన చేసుకోలేని పరిస్థితి, వాక్యం చదువుకోలేని పరిస్థితి, దీనివల్ల ఆత్మ నలిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోతున్నారు ప్రియులారా. చాలా మంది అనారోగ్య స్థితులకి దిగజారిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని ధైర్యంగా ఉంచగలిగేవారు పరిశుద్ధాత్ముడు. మనలో కనుక పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే ఈ పరిస్థితులన్నిటిని తట్టుకొని ఎదుర్కొనగలిగిన శక్తి సామర్థ్యాలు ఇవ్వడంతో పాటు మనకి ధైర్యాన్ని ఇస్తూ ఆ సమస్యలను అధిగమించడానికి తగిన ఆలోచన జ్ఞానంతో మనల్ని నింపుతారు. కాబట్టి పరిశుద్ధాత్ముడిని మనం కంపల్సరీ కలిగి ఉండాలని